ఓకే, ఇక ఆలస్యం చేయకుండా ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని, ఇది మాత్రమే కాదు ఇలాంటి ఎన్నో మంచి మంచి చిత్రాలని తెలుగు ఆడియన్స్కి అందించిన సతీష్ గారు, వీళ్ళందరూ కలిసి సినిమా గురించి, సినిమా వెనుక వారికి ఉన్న అభిప్రాయాలు, వారి ఆలోచనలు అన్నిటినీ కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇంతకీ ఈ ఓవరాల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అన్నది మనం ZEE5లో ఎలాగో November 26 నుంచి చూస్తాము. బట్ దానికంటే ముందు ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోమో ద్వారా తెలుసుకుందాం. కెన్ వి హ్యావ్ డైరెక్టర్స్ ప్రోమో ప్లీజ్? స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ ZEE5 టీమ్ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు కంటెంట్ ZEE5 ప్రసాద్ నిమ్మకాయల గారికి సాదర స్వాగతం. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అవర్ వర్సటైల్ అండ్ వెరీ ఓన్ ఓకే. సో ముందుగా స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నాలో ఒక రైటర్ ఉన్నాడని గుర్తించి అతను నన్ను పార్టిసిపేట్ చేసేలాగా ఆయనే ఎంకరేజ్ చేశారు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా అందరు చూడండి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది ఈ కరోనా క్రైసిస్ వల్ల భయంతో కొంతమంది థియేటర్కి రాలేదు. వాళ్ళందరూ ఖచ్చితంగా ZEE5లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికీ ఏమంటారు, రివెంజ్ తీసుకుంటుంది మంజుష రాఖీ నుంచి. సరే, సారీ మంజుష, సభాముఖంగా అందరికీ తెలియజేస్తాను, సారీ మంజుష. సార్, రిపబ్లిక్ దేవకట్ట గారు అంటే హీఈస్ మై నెంబర్ 1 go-to mentor, everything. థ్యాంక్ యూ సో మచ్ దేవా ఫర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ముందు కూడా చెప్పాను రిపబ్లిక్ గురించి, ఏం మాట్లాడలేదు. జస్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నదల్లా ఒక్క జగపతి బాబు గారి గురించి, జగపతి బాబు గారి గురించి. కరెక్ట్, నేను కరెక్టే, నేను ఆ సినిమాలో చేశాను. మాట్లాడే మనిషి ఆడను అంటే నేనే. సో ప్లీజ్, బట్ సార్, జగపతి బాబు సార్, థ్యాంక్ యూ సో 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 మచ్. ఎందుకంటే సార్ హ్యాస్ ఎంకరేజ్డ్ మీ సో మచ్. ఆ రోజు ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. ఆయన ఎవరో బాంబే నుంచి వచ్చాను అనుకున్నాను. ఎవరిని నువ్వా అంటే, అవును సార్ నేనే. బాగున్నావు, ఎవరో బాంబే నుంచి దిగాడేమో అనుకున్నాను. లేదురా బాగున్నావు అంటే ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. ఈ ఎంకరేజ్ మీ సో మచ్ ఆన్ ద సీన్. అయితే ఒక్క చిన్న విషయం చెప్పాలి జగపతి బాబు సార్ గురించి. నేను చిరంజీవి గారి ఫ్యాన్ అండి. బట్ ఇన్ మై లైఫ్ కాదు, అయ్యో వస్తానా, అక్కడికే వస్తానా అంటే, చిరంజీవి గారి ఫ్యాన్, ఎప్పుడు చిరంజీవి గారి పాటలు అవి ఇవి. బట్ నా లైఫ్లో ఎక్కువ చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజ్ ఇలాంటి ప్లేసెస్లో నన్ను జగపతి బాబు సార్లా ఉంటారు అని. సో దెర్ ఇస్ అ స్పెషల్ ఇంట్రెస్ట్ ఫర్ మీ. ఐ ఆల్వేస్ వాచ్ శుభలగ్నం కానీ, లేకపోతే గాయం, ఇంకా దెర్ ఇస్ అ లాట్ ఈవెన్ బిఫోర్ లెజెండ్, నాట్ ద సెకండ్ ఇన్నింగ్ సార్. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ స్టేజ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జగపతి బాబు సార్. థ్యాంక్ యూ సో మచ్ దేవా ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు బీ దేర్. అంతకంటే ఇంకెక్కువ మాట్లాడకూడదు, సారీ. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సతీష్ గారు, నేను ఇంకా కంప్లీట్ కూడా చేయలేదు ఆయన వద్దు. ఫస్ట్ ముందుగా ప్రెస్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్. అండ్ దేవకట్ట గారు ప్రస్థానం తర్వాత ఈ సినిమాని అంతే 10 కాలాల పాటు గుర్తించినలా తీసి, అండ్ రియలీ ఇట్ ఈస్ an honor to have you on board, sir, and such a great content. And దాని రెస్పాన్స్ సోషల్ మీడియాలో చూసిన తర్వాత we were really like we had to release a press note for thanking audience and such powerful charactersలో జగపతి బాబు గారు అండ్ రమ్యకృష్ణ గారు, సాయి ధరమ్ తేజ్ గారు. యాక్చువల్లీ ఈ ఈవెంట్ పెట్టేదానికి కూడా ముందు కారణం ఏంటంటే, సాయి ధరమ్ తేజ్ గారు ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఆయన సినిమా థియేటర్లో చూడకుండా డిజిటల్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో, అండ్ హీఈస్ గోన్ టు వాచ్ ఇట్ ఆన్ 25th night, and I hope you all join to watch along with him at your home, and please be safe at home and then do watch the film. Thank you Jagpat Babu garu and Devagatta garu and all the crew and the cast who are part of this project, and then this is really a proud moment for Zee Studios. That's it. Thank you.
వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, and we know for a fact that you've been supporting us from day one, and we are all here in this fraternity to support each other. So a big thank you to you all. Secondly, a big thank you to Devagaru and Jagapati Babu Garu and the entire cast and crew of Republic for a fantastic movie which is now on Z5, premiering on 26th. We all know Devagata Garu for his vision and the twist that he gives. Yeah, the twist that he has given us right now is the alternate to the movie. For all the cinema lovers who wants to understand scene by scene about what has happened in the movie, now can hear from the director himself. So a commentary across the movie can be watched with Devagatta Garu. So it's a fantastic vision. Thank you very much, sir, for the vision that you had and which we have incorporated on Z5. Lastly, a big thank you to the entire marketing team at Z5, especially Mr. Manish Kalra, who is the CBO of Z5. His vision is very simple. A person sitting in Filmnagar to Kakinada should have access to Z5 and should watch a movie like Republic. So a big thank you to the entire team at Z5. Thank you very much. Republic premieres on 26th November. Watch it on Z5. Thank you. And thanks to Z5 for bringing Z for standing by this film so strongly and promoting it so well on the digital platform also. Without Z, my vision wouldn't have been realized for sure, 100%. I'll give you all that credit and I'm really happy that you associated with me, sir. ప్రస్థానం తర్వాత నాకు బేసిక్లీ నా సెన్సిబిలిటీస్తో నన్ను నేను ఎలా పొజిషన్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అనే చాలా కన్ఫ్యూజన్ ఉండేది నాకు. ఫైనల్గా ప్రస్థానం ఏ హానెస్టీతో తీశాను, ఈవెన్ ప్రస్థానం కూడా చాలా కంటామినేషన్తో తీశాను, బట్ ఆ కంటెంట్లో ఉన్న హానెస్ట్ అప్రోచ్ వల్లే నాకు ఐడెంటిటీ దొరికింది. సో దాన్ని వెతుక్కుంటూ పరిగెట్టాను ఈ సినిమాతోటి. ఇంకా ప్రస్థానం కన్నా క్లీన్గా ఆ విజన్ తోటి హానెస్టీ తోటి మనందరి వాయిసెస్లో ఉన్న డిస్టర్బెన్సెస్కి ఒక రూపం ఇవ్వాలని చేసిన సినిమా ఇది రిపబ్లిక్. అండ్ ఫస్ట్ పేజ్ నేను ఒకటే ఫిక్స్ అయ్యాం, ముందు మనం రెస్పెక్ట్ తెచ్చుకుందాం. అండ్ వీ గాట్ ఇట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ వీఆర్ సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా వచ్చేసి 153 సినిమాలు తీసిన చిరంజీవి గారి కెరియర్లో ఆల్మోస్ట్ 1/5 చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా రుద్రవీణ నెంబర్ 1 అంటారు ఆ 153లో. సో మా విజన్ అది, రిపబ్లిక్ అనే సినిమా ఒక రుద్రవీణ లాంటి సినిమా అవ్వాలి. అంటే చిరకాలం ఏజ్ అంటే ఒక్కొక్క జనరేషన్ ఆ సినిమాని వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. రాజకీయాల గురించి ఇంకెవరో మాట్లాడలేనంత మాట్లాడాలి, అంత రౌండ్ ఆఫ్ ఉండాలి, అంత బర్డ్స్ ఐ విజన్ ఉండాలి, అంత 360 degrees అనాలిసిస్ ఉండాలి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అనే ఎయిమ్తో తీసాం. అండ్ వీ అచీవ్డ్ ఇట్. లుకింగ్ అట్ ఆల్ యువర్ వాయిసెస్ దట్ వీ హర్డ్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. అండ్ ఐ హోప్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మంది రీవిజిట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి. అందువల్లే డైరెక్టర్స్ కమెంటరీ అనే ఐడియా వచ్చింది. ఎందుకంటే సినిమాని అనలైజ్ చేస్తూ అక్కడక్కడ 10-minute 20-minute వీడియో ఎస్సేలు పెడుతుంటారు. వాళ్ళని కూడా ఇంకా ఎనేబుల్ చేయడం కోసం 2.5 గంట సేపు నా టీం తోటి నేను ప్రతి సీన్ని, ప్రతి స్క్రీన్ ప్లేని, ప్రతి షాట్ని మేము ఎలా ఎన్విజన్ చేసుకున్నాం, ఎందుకు అలా చేసాం, అందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తూ వచ్చాం. అంటే మీకు 2 వెర్షన్లు ఉంటాయి జీటీవీ యాప్లో. ఒకటి రిపబ్లిక్ మూవీగా, ఇంకొకటి రిపబ్లిక్ విత్ డైరెక్టర్స్ కమెంటరీ అని ఇంకొక మూవీ ఉంటుంది అందులో. సో ఆ డైరెక్టర్ కమెంటరీ ఉన్న మూవీని మీరు క్లిక్ చేసినప్పుడు మా వాయిసెస్, మా డిస్కషన్స్ వినిపిస్తుంటాయి, బట్ సినిమా మాత్రం మీ ముందు సినిమా విజువల్స్ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. అంటే నాకు ఇది సజెస్ట్ చేసింది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రెనౌండ్ క్రిటిక్ అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. ఎందుకంటే హీ టోల్డ్ మీ ఈ సినిమాకి అది అవసరం, ఈ సినిమా డిజర్వ్స్ ఇట్, ఆ అటెన్షన్ అవసరం. ఎందుకంటే టైంలో ఎక్కువ నిలబడిపోయే సినిమా అవుతుంది అని తను ఇచ్చినప్పుడే నాకు ఆ థాట్ వచ్చింది. అండ్ ఐ థ్యాంక్ హిమ్. అతని పేరు నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపతి బాబు గారు, నేను అడిగిన వెంటనే ఆయన నాకు నా ఫ్యామిలీ మెంబర్, నా సొంత బ్రదర్. ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని ఉంది నాకు. అంటే నేను వెన్నెల అయిపోయిన దగ్గర నుంచి ఈవెన్ ప్రస్థానం కూడా ఆయన పిచ్చేయడం జరిగింది. ఆయన నాకు ఒక గ్రీక్ వీరులా కనిపిస్తాడు, అంటే లైక్ గ్రీక్ స్టాచ్యూలా కనిపిస్తారు ఇప్పుడు, విత్ ఎనీ లుక్, ఎనీ దిస్ థింగ్ హీ ఈస్ విత్.
సో డ్రీమ్ ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయింది. అండ్ ఈ సినిమాతో ప్రతి సినిమాతోనూ ఇక మీద కొనసాగుతుంది, ఎందుకంటే అంత డీప్ బాండింగ్ ఏర్పడింది ఆయనతో నాకు. అండ్ హీస్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండ్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. I'm really privileged to have worked with you, sir, and I hope I will continue this with every film with you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్థానం, ఆటో నగర్ సూర్య రెండు మిస్ అయ్యాను దేవాతో. ఎప్పటి నుంచో నేను వర్క్ చేయాలని ఉంది, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ ఇన్ రిపబ్లిక్ మోర్ దెన్ దోస్ ఫిల్మ్స్ బికాస్ ఇట్స్ అ ప్రౌడ్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఆల్ ఇండియన్స్. ఇట్స్ అ ప్రౌడ్ ఫిల్మ్. దేవా ఫస్ట్ టైం ఇది డైరెక్టర్స్ కామెంటరీ అని రిలీజ్ చేయబోతున్నాడు. దిస్ ఈజ్ అ వెరీ బోల్డ్ స్టెప్. ఎందుకంటే ఎంతో ధైర్యం ఉంటే తప్ప కామెంటరీ అనే డైరెక్టర్ ఇవ్వలేరు సినిమాలకి. కాన్సెప్ట్ కొత్తది, ప్రాజెక్టే, ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్, ద ఫిల్మ్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వెరీ బోల్డ్ అండ్ వెరీ అటాకింగ్. అది చెయ్యాలంటే చాలా ధైర్యం కావాలి. అండ్ సమ్ ఆఫ్ ద డైలాగ్స్ అంటే కరప్షన్లో ఒక పార్టీ తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు ఇవాళ ప్రపంచం ఎలా ఉందో, పాలిటిక్స్ ఎలా ఉన్నాయో, కరప్షన్ ఎలా ఉందో. ఇవన్నీ కూడా ఫోకస్ చేయలేం, కానీ ఒక పర్టికులర్ ఇష్యూ మీద ఫోకస్ చేసి ఇంత ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీశాడు దేవా. అండ్ ఈ సినిమా ఒప్పుకోవటం సాయిధరం తేజ్ గొప్పతనం కూడా. ఇట్స్ నాట్ అ సింపుల్ సబ్జెక్ట్, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ సబ్జెక్ట్. యాక్చువల్లీ నేను సినిమా చూసినప్పుడు నేను నిజం చెప్పాలంటే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే దేవాకి ఒకటే చెప్పాను, దేవా నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీసావు, రెస్పెక్ట్ విపరీతంగా వచ్చింది, కానీ నాకు బాధ ఆడియన్స్ మీద, పబ్లిక్ మీద ఉంది. ఎందుకంటే ఇటువంటి సినిమాలు చూడరు దేవా, సరిపోవట్లేదు ఈ సినిమాలు ఆడియన్స్కి. వాళ్ళకి నిజాలు వాస్తవాలు వద్దు, చెత్తా చెదారం కావాలి. అటువంటి వాళ్ళకి నీ టాలెంట్ వేస్ట్ చేస్తున్నావు అని నేను బాధపడి ఫోన్ చేసి చెప్పాను. సో దిస్ ఈజ్ వాట్ మై జెన్యున్ ఫీలింగ్ ఇస్. కానీ నేను అనుకున్న దానికంటే రెస్పాన్స్ బాగా వచ్చింది. ఎస్పెషలీ వాళ్ళ జీలో ఓటీటీలో రిలీజ్ అవ్వటం అనేది చాలా మంచి విషయం. బికాస్ ఈ పర్టికులర్ సినిమా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది నా నమ్మకం. థ్యాంక్స్ టు జీ. ఫ్రమ్ ద బిగినింగ్ యు ఆల్ వేర్ దేర్. ఫ్రమ్ డే వన్ యు ఆల్ వేర్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో థ్యాంక్స్ టు జీ పర్టికులర్లీ. అండ్ ఆర్టిస్టులకు వస్తే అఫ్కోర్స్ రమ్య నా ఫ్రెండ్, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, షీ వాజ్ వెరీ గుడ్. తేజ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. Aishwarya Rajesh was extraordinary, and my friend Ravi has been so sweet all the time. Thank you. All the time. కలిసినప్పుడల్లా చాలా నన్ను తన్ని చూస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. అంత ఎనర్జీ పాస్ చేసే రవి కూడా ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. అండ్ దేవా, థ్యాంక్స్ ఫర్ ద తిట్లు యూ కర్స్డ్ us. పక్కన కూర్చొని వినపడేటట్టే తిట్టాడు. విన్నట్టు ఊరుకున్నాము. ఇవాళ చెప్పుకుంటున్నాం. నో దట్స్ అ ప్యాషన్ ఆఫ్ అ డైరెక్టర్. అంటే క్రియేటివ్ ప్యాషన్ ఒక పక్క అయితే, బడ్జెట్ ఇంకో టెన్షన్. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం విత్ ఇన్ దట్ బడ్జెట్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్, సుకుమార్ అండ్ కిరణ్, హూ ఇస్ గోయింగ్ టు బి అన్ ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి వర్మ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఇందులో జేబీ సార్ ఇందాక చెప్దాం అనుకున్నాను, కానీ టైం గురించి నేను టెన్షన్ పడుతూ డైలాగ్ ఏదో చెప్పేశాను షార్ట్లో. బాగా వచ్చింది, చూశారు. సరే అన్నారంటే ఇదే ఇంటెన్సిటీ నాకు మళ్ళీ కావాలంటే క్లోజప్లో కూడా నేను నీ ముందే ఉంటాను, నేను చెప్తాను అని. హీ యాక్చువల్లీ స్టూడ్ దేర్ ఫర్ మీ. సార్, అది నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్. అండ్ క్లోజప్ షాట్ నేను ఉంటాను, ఉండని అవసరం లేదు సార్. అక్కడ క్లోజప్స్ మేము చేసుకుంటేదో, బట్ ద వే హీఈస్ లైక్ ఆ టోన్ ఎగ్జాక్ట్లీ కావాలి అంటే ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందో. ఐ నో దట్ ఫీలింగ్. అండ్ ఐ వుడ్ పాస్ ఆన్ దిస్ టు సమ్ అదర్ వెన్ ఐ ప్లే విత్ సంబడి ఎల్స్. ఐ విల్ సే డూడ్, విల్ డూ. అది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. బ్యాడ్ లక్ ఏంటంటే తను ఓపెనింగ్ నుంచి ఇప్పటివరకు, సినిమా రిలీజ్ నుంచి ఇప్పటివరకు మాట్లాడలేకపోయాడు ఈ పర్టికులర్ సినిమా గురించి. సో లెట్స్ హ్యావ్ దిస్ ప్లెజెంట్ సర్ప్రైజ్ విత్ హిమ్ ఆన్ ద స్క్రీన్. 4 years బ్యాక్ అండి, ఆల్మోస్ట్ 4 years బ్యాక్ తేజ్కి ఒక 2 కథలు చెప్పాను. అప్పుడు తనకున్న ఇమేజ్ బేస్ చేసుకుని సుప్రీం ఇవన్నీ బ్లాక్ బస్టర్లు ఇచ్చున్న టైం, మంచి మాస్ ఇమేజ్ ఉంది.
కొంచెం ఆ మైండ్ సెట్ తోటే కొద్దిగా కొంచెం ఆట పాట ఫైట్ అన్నీ ఉండే విధంగా ప్లస్ కంటెంట్ ఉండే విధంగా చెప్పినప్పుడు ఒక కథ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంది. అప్పుడు ఆల్రెడీ జేబీ గారితో విన్నర్ చేస్తున్నాను కాబట్టి అది చేయలేను సార్ అన్నారు. ఇంకో కథ, ఆ కథకి నేను హెవీ అవుతానేమో అనుకున్నాను. జిమ్లో మామూలుగా రోజు ఆ 2 మీటింగ్స్ తర్వాత నాకు ఒక తమ్ముడైపోయాడు. అంత ఫ్యామిలీ మెంబర్ లాగా, అంత కల్చర్ ఉన్న వ్యక్తి, హానెస్టీ ఉన్న వ్యక్తి, ప్లెయిన్ హార్టెడ్, ఎమోషనల్ పర్సన్, అందరూ బాగుండాలని కోరుకునే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తి. సో ఇట్లాంటి ఒక సినిమా జర్నీ అనేది ఇట్ విల్ బీ ఎ గ్రేట్ జర్నీ అనిపించి, కానీ ఈ కథ రిపబ్లిక్ ఐడియా, నా ఐడియా తన ఇమేజ్కి సూట్ కదేమో, తను చేయడు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్లైమాక్స్ చెప్తే అసలు చేయడు అనుకుంటూనే ఇంకొక ఐడియా ఉంది కానీ నువ్వు చేయవు అని చెప్పి బౌన్స్ చేశాను. జస్ట్ ఒక ఐడియా ఏంటంటే, వీఆర్ ఆల్ లివింగ్ అండర్ ద ఇల్యూషన్ దెర్ ఇస్ గవర్నెన్స్ అండ్ డెమోక్రసీ బట్ వీఆర్ ఎట్ టు డిస్కవర్. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే భ్రమలో ఉన్నాం కానీ ప్రజాస్వామ్యంలో లేం. మనం ఉంటున్నది ప్రజాస్వామ్యమే కాదు అని చెబుతూ ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో చెప్పే సినిమా ఇది అని చెప్పగానే ఈ సినిమా నేను చేయాలి సార్ అని చెప్పి నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నాడు. అండ్ క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఈ క్లైమాక్స్ మారిస్తే నేను చేయను సార్ అన్నాడు. అంటే అంత ఎమోషనల్గా నా సోల్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఈ ప్రయాణం తనతో మొదలైంది. నన్ను అంటే బేసిక్గా నేను నాకు ఒక 2 ఫ్లాప్లు వచ్చి నేను వెళ్తుంటే హీరోలు తప్పించుకుంటున్న రోజుల్లో నన్ను చేశాడు, నన్ను వెంటాడాడు, వచ్చి అపార్ట్మెంట్లోకి వచ్చినవాడు. నేను వేరే బాహుబలి అవి రాస్తుంటే అవి ఎప్పుడైపోతాయని ఇలా. అంటే ఒక మనిషికి కథ మీద కానీ, కథలో ఉన్న ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద కానీ ఎంత ఎమోషన్ ఉందో, కేవలం దాన్నే నమ్ముకొని వెంటాడి ఈ సినిమా చేయించుకొని తన జీవితానికి ఇది ఒక మైల్ స్టోన్ కావాలని ఆ మైల్ స్టోన్ చేసుకునే విధంగా తను వర్క్ చేసి చేసుకున్నాడు. సో ఈ సినిమా హ్యూజ్ చంక్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్ గోస్ టు సాయి ధరమ్ తేజ్ and he is my brother forever and I love you Tej and I'm so happy and proud that we got here with this film and ee cinema mana jeevitantam andari jeevitallonu kalisipotu untundi, mana jeevitantam proud ga feel avutam. So thank you for this great opportunity and for your efforts. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ దేవకట్ట గారు. ఇలాంటి ఎన్నో మంచి చిత్రాలు మరెన్నో మీరు రూపొందించాలి అండ్ మరింత ప్రేక్షక ఆదరణ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, November 26న ZEE5లో స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది.